నమస్తే. వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కళ అనేది దేశానికి పట్టుకొమ్మ లాంటిది. కళాకారులు నిద్రపోతున్న జనాల్ని వాళ్ళ కళతో తట్టి లేపి ముందుకు తీసుకెళ్లేవారు. కళ అనేది దేవుడిచ్చే ఒక వరం లాంటిది. కళాకారులు నిజంగా సరస్వతి పుత్రులే. అయితే లలిత కళల్లో చిత్రలేఖనానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కదా. తన చిత్రలేఖనంతో ఎంతోమంది మది గెలుచుకున్నారు కూచి సాయి శంకర్ గారు. వారిని ఎన్నో అవార్డులు వరించాయి కూడా. ఇప్పుడు వారితో మనం ఉన్నాము, ఆయన కలుద్దాము. అలాగే మన వన్ టీవీ న్యూస్ శాటిలైట్లోకి వస్తుంది కదా, సో ఆ లోగోను కూడా వారి చేత వేపించాలని నా కోరిక. సో ఆలస్యం చేయకుండా వారిని వెంటనే కలుద్దాం, రండి. హాయ్ సార్, నమస్తే. బాగున్నారా? యా బాగున్నాను. బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఏముంది, మాకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, స్కెచింగ్ అని పెయింటింగ్ అని. సరే ఇవాళ ఒక చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకోకుండా మీరు కూడా వచ్చారు కాబట్టి ఆ పనిలో ఉన్నాను. ఏం వేస్తున్నాను అడగద్దు, అలా చూస్తూ ఉండండి. క్లైమాక్స్ ఏంటో చూద్దాం. అయ్యో నేను అడుగుదామని వచ్చాను ఒకటి. లేదు లేదు, మీరు ఏం అడిగినా మీరు ఏం అడుగుతారో నాకు తెలుసును. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, చూద్దాం. ఓకే, అంటే అవన్నీ ముందే మీరు తెలుసుకుంటారన్నమాట భవిష్యత్తు. తెలుసుకుంటారు. ఓకే, చిత్రకారులం కదా, అంతా ఊహించే గీయాలి కాబట్టి. సూపర్, బాగుంది. ఏంటి ఇవి చాక్ పీసెసా? డ్రై పేస్టల్స్ అని. చాక్ పీసెసేనా? చాక్ పీసెస్ అంటే మీరు అవి గోడ మీద వేస్తారు, మీ ఇంటి ముందర వేస్తారు, ఇది మేము షీట్ల మీద వేస్తాం. అలాంటి మెటీరియల్ తోటి, సింపుల్ మెటీరియల్, చిన్న ఎక్సర్సైజ్. జ్ఞానం లేదు అందుకే చాక్ పీస్ అన్నా. కానీ అంటే మీ ఎగిరే కుంచేది? ఎగిరే కొంచెం ఇంట్లో పెట్టొచ్చాను. ప్రస్తుతం మాత్రం ఎగిరే పెన్ ఉంది. దీంతో వర్క్ చేస్తున్నాను. ఒకసారి సరదాగా మొదలెట్టమంటే మనం మొదలు పెట్టేస్తాం. ప్లీజ్, ముందు నేను మీ విద్య చూడాలి. నిజంగా సరస్వతి పుత్రులు మీరు, అది నేను అంగీకరిస్తాను. సరదా ఈ రోజు లైవ్ లో పెయింటింగ్ చూస్తున్నారు, ఎలా వేస్తారు అనే ఒక ఉత్సాహం కూడా ఉంది నాకు. అందుకే చక్కగా వేద్దాం అని ఉంది. ఏంటి ఇన్ని పెట్టారు? ఇవన్నీ లేదు, అదంతా చాలా సింపుల్ వర్క్. ఈవేళ మేకప్ బ్రష్ ఉంది తెలుసా? అవును, మేకప్ బ్రష్. అది నిజమేనా? మేకప్ బ్రష్లే వాడతాను నేను. అన్ని, నాకు బౌండరీ లేదు, ఏ ప్రొఫెషన్ అయినా నాదే. దాన్ని అడాప్ట్ చేసుకోవడం, వేయడం. ఓకే, చూద్దాం. మరి అయితే మీరు నాకు ఏమేమి పిచ్చి చూపిస్తారు? ఒకటి అడుగుదామని వచ్చాను, మరి సార్ ఏదో చూపిస్తాను అంటున్నారు. తర్వాత నాది కూడా ఛాన్స్ ఇవ్వండి. అయితే వర్క్ మొదలు పెడుతున్నాం. ఆల్ ది బెస్ట్ సెపరేట్. ఆల్ ది బెస్ట్. చేసే పని అలాంటిది. అయినా మీరు ఆల్ ది బెస్ట్ కాదు కదా, ఎంత ఎక్స్పీరియన్స్. చిన్న సరదా మనమే కాబట్టి ఏం వర్క్ చేస్తాం, ఎలా వర్క్ చేస్తాం, ఎలాంటి వర్క్ చేయొచ్చు అనేది ఒకసారి చూస్తారు కదా అని చెప్పి నేను రిపీట్ చేస్తున్నాను. అది వర్క్ ఎలా ఉంటుంది, మనం ఏంటంటే ఎన్ని వర్క్స్ అయినా చేయొచ్చు అంటే, కాకపోతే అంటే క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి మనం ఎలాంటి వర్క్ ఇవ్వగలిగాం, జనాలు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోవచ్చు, వాళ్ళకి మనం ఏం ఇవ్వచ్చు అని, ఇవన్నీ పెయింటర్గా రకరకాలు ఉంటాయి. నేను అలాగా పెద్దవాళ్ళ గైడెన్స్లో అలాగే వచ్చాను నేను. ఇవాళ ఏంటంటే ప్రతిదీ కరెక్ట్గా చెప్పాలంటే అందమైన ఎక్సర్సైజ్. ప్రతిదీ ఎక్సర్సైజ్. ఎంతవరకు మనం మీరన్న బ్రష్, మేకప్ బ్రష్ వాడుతున్నాను. లిప్స్టిక్ గీసినట్టు గీసారు, ఇది చేస్తున్నారు. దేనికి ఒక కంట్రోల్ అవి లేకుండా ఫ్రీ హ్యాండ్ తోటి ఎంత దూరం వెళ్ళగలం అనేది మనం వర్క్ చేస్తూ ఉంటాం. వర్క్ చేస్తున్నప్పుడు అందులోకి వచ్చే అక్కడికక్కడ అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఏం చేయొచ్చు. మేమేంటో వన్ టీవీ వాళ్ళు అవటమే ఏమో, నాకు ఇది వాళ్ళలాగే కనిపిస్తుంది తెలుసా? లేదండి, ఇంకా ఎక్కడ అవ్వాలి అంటే అలా కనిపిస్తుంది నాకు. అది పోనీ వన్తో వచ్చేదన్న మంచి విషయం ఒకటి చెప్పండి. వన్తోటి ఉన్నాయి, అయ్యో కొన్ని వందల విషయాలు ఉన్నాయి, మీకు తెలుసును ఉన్నాయి. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, నాకు తెలిసి నేను 10 పుట్టాను. అకార్డింగ్ టు ఏదో న్యూమరాలజీ దీని ప్రకారం 1 నా నెంబర్ అట. నన్ను నేనే హైలైట్ చేసి అంటారు కదా, లేడీస్ ఫస్ట్ అని అంటుంటారు కదా, అలాగా అలా వస్తుంది కాబట్టి. ఓకే, నేను అలా అనుకోలేదండి, నన్ను చెప్పమన్నారు అనుకున్నాను, తొందరపడ్డాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు, నా టాలెంట్ కూడా బయటకు వచ్చింది. సరే మీరు చెప్పండి, 1 అంటే ఏంటి? ఆది అంతం అని ఉంటుంది మనకి. ఆదిలో 1 తీసుకుంటారు. లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి మిమ్మల్ని పొగుడుతూ ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఆ ఫస్ట్ ఎందుకు తీసుకోకూడదు అనేది ఇక్కడ నా ప్రయోగం. అది దేనికి రిలేటెడ్గా ఉంటుంది, దేని గురించి వేస్తున్నాం అనేది మీకే తెలుస్తుంది.
ఓకే 1 వచ్చింది. అది ఎలా వస్తుంది, ఓకే. ఎంత వర్క్ చేస్తాం అనేది కూడా మనం జనానికి ఒక కొత్త మంది అని అనుకున్నప్పుడు ఆ వర్క్ ఎంతవరకు చేయగలం, దాన్ని ఎంతవరకు మనం ప్రజెంట్ చేయగలం అంటే ఒక కాన్సెప్ట్ కింద డెవలప్ చేస్తే అలా ఉంటుంది. ఓకే, దాని గురించి చిన్న తాపత్రయం, ఎందుకంటే మా ప్రేక్షకులతో పంచుకోవచ్చు, అంతే, వాళ్ళకి ఇవ్వాలి. మీకు 1 అనగానే అసలు ఏం గుర్తొస్తుంది? యూరి మొత్తం తీసుకుంటే యూనివర్స్లో మనకి లేని సబ్జెక్ట్ లేదు. ఎలాగా ఫస్ట్ తీసుకుంటే ఏమొస్తుంది? ఆది, ఇందాక చెప్పాను కదా, ఆది చివర అంతం, ఇవన్నీ మనకి మామూలుగా ఇవన్నీ జనాలు చెప్తారు. అయితే ఫస్ట్ ఎవరు తీసుకుంటాం అంటే కర్మసాక్షి అంటారు, సూర్యుడిని తీసుకుంటాం. అన్నంటే ఆయన ఉండ మనకు ప్రత్యక్ష దైవం కదా. అలా తీసుకుంటే ఇంకా 1,00,000 సబ్జెక్టులు వస్తాయి. ఆఖరికి మన తెలుగు నేటివిటీ అనుకున్నామండి. ఏమండి 1 అంటే మనం పెసరట్టు ఉప్మా తీసుకుంటాం, మీకు ఏమైనా డౌటా అనొచ్చు. పాపం నాకు కూడా తిండంటే ఇష్టం కాబట్టి ఓకే నేను అది బాగుందండి అంటాను. మీరు ఏంటంటే లేదండి మాకు నేను రవ్వల పట్టాను అయితే నాకు బాగుంటుంది అంటాను. మీకు అది 1 అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే టేస్ట్ని బట్టి ఉంటుంది. నన్ను పడ్డాను అంటే ప్రేక్షకులు ఫీల్ అవుతారండి. వాడు మరీ మంచిది ఫీల్ అవ్వడం అంటే ఇప్పుడు పెట్టుకున్నారంటే కొంచెం ధర పెరగడానికి తగ్గ వ్యవస్థ ఉంటుందని చెప్పి ఇవన్నీ అది ఇది బాగుంది. మనం అదిగో ఇందాక మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో అది నెరవేరుతుంది అనుకుంటాను. 1 టీవీ న్యూస్ అది ఓకే, ఇక్కడతో అవ్వలేదు. నన్ను కేకేసి ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు ఆల్వేస్ టాప్ థమ్స్ అప్ అంటాం కాబట్టి సూపర్. అలాగా నేను ఇప్పటికిప్పుడు మన కోసం అంటే ప్రత్యేకంగా చక్కటి కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఉదయంలాగా జనాల్లోకి వెళ్ళడానికి దూసుకొస్తోంది కాబట్టి ఇది ఈ ఛానల్ ఏదైతే ఉందో అది ఆ నెంబర్ 1 అనిపించుకున్నట్టు ఆ నెంబర్ 1 నేను పేరు పెట్టినందుకు అది నెంబర్ 1 ఛానల్గానే ఉండాలి కదా అంటూ నేను సరదాగా గ్రీటింగ్స్ డిజైన్ చేస్తున్నాను. అది నా మెయిన్ ఐడియా అండి. జస్ట్ సరదా మేము కూడా మా 1 టీవీ లోగా అడుగుదామని చెప్పేసి వచ్చామండి. ఓకే, అన్ని కలిసి వచ్చాయి అలాగా, అంతే అది విషయం. సో ఇది నేను ప్రత్యేకంగా మన టీవీ కోసమే మనసులోని మర్మమును తెలుసుకున్నారా? వద్దులేనే పాడితే మనోభావాలు దెబ్బతింటాయి. సో మనకు వాళ్ళకి ట్యాగ్ ఉంది కదా, మనకు ట్యాగ్ ఉంది. ఏమిటి చెప్పండి ఆ ట్యాగ్? ప్రతి క్షణం ప్రజల పక్షం. ఇదిగో ప్రతి క్షణం ప్రజల పక్షం. సో ఇదిగో నా సిగ్నేచర్ కూడాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఛానళ్ళ తరఫున మీరు ఉన్నారు కాబట్టి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏంటంటే అన్ని రకాల జీవితాల్లో ఎన్ని రకాల రంగులు ఉన్నాయో అలాంటి న్యూస్ని మీరు జనానికి ప్రజెంట్ చేస్తూ నెంబర్ 1 కింద ఉండి ఆల్వేస్ టాప్ అంటాడు. ఇదిగో థమ్స్ అప్ సంబరం. నెక్స్ట్ ఏమిటంటే మొత్తం విశాల విశ్వం కానీ మన సూర్యుడికి సంబంధించిన సింబాలిజం కానీ ఆ 2 రంగులు ఇందులో రన్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా మీది న్యూస్ కాబట్టి ప్రతి క్షణం ప్రజల పక్షం అనేది మనం టార్గెట్ చేసాం. సో అందరికీ మంచి అవ్వాలి, అలాగే ఈ ఛానల్ కూడా నెంబర్ 1 కిందే విరాజిల్లాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.